హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో జేఎన్టీహెచ్ మ్యాట్రిసెస్ అండ్ క్యాలిక్యులస్ అనే సబ్జెక్ట్ ఎలా పాస్ అవ్వాలో చూద్దాం. సో మ్యాట్రిసెస్ అండ్ క్యాలిక్యులస్ ఈ R22 రెగ్యులేషన్ సిలబస్తో చూస్తే M1 అంటే ప్రీవియస్ రెగ్యులేషన్స్లో M1 అనేది ఉండేది. సో ప్రీవియస్ R16, R15, R18 వరకు దీన్ని M1 అని పిలిచేవాళ్ళం. బట్ ఇది మ్యాట్రిసెస్ అండ్ క్యాలిక్యులస్ ఇప్పుడు జేఎన్టీహెచ్ వాళ్ళు అంటే M1 M2 తీసేసి వీటిని డైరెక్ట్ నేమ్స్ పెట్టేయడం జరిగింది. సో సిలబస్ అనేది ప్రతి రెగ్యులేషన్కి వ్యారీ అవుతూ వస్తుంది. సో ఇప్పుడున్న R22 రెగ్యులేషన్లో ఉన్న సిలబస్ చూసేసుకుంటే సో ఇప్పుడు మ్యాట్రిసెస్ అండ్ ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టార్స్ ఇది ఓల్డ్ రెగ్యులేషన్స్లో కూడా ఉంది. సో మనం ఇప్పుడు M1 ఇలాంటి సబ్జెక్ట్ క్లియర్ చేయడం అంటే యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్కి కొంచెం డిఫికల్ట్ అనమాట. బట్ నేను చెప్పబోయే కొన్ని టిప్స్ మీరు ఫాలో అయితే మీరు ఈజీగా ఈ మ్యాట్రిసెస్ క్యాలిక్యులస్ సబ్జెక్ట్ మీరు ఈజీగా పాస్ పాస్ అవ్వగలుగుతారు. సో మీరు కొంచెం ప్రాక్టీస్ చేసే వాళ్ళైతే మీరు కొంచెం ఎక్కువ దీని మార్క్స్ కూడా స్కోర్ చేయగలుగుతారు. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఎలాగైనా సరే ఇది ఫస్ట్ ఇయర్లోనే క్లియర్ చేసేసుకోవాలి. ఎందుకంటే మ్యాట్రిసెస్ అండ్ క్యాలిక్యులేషన్ సబ్జెక్ట్ చాలా డిఫికల్ట్. మీరు ఒక్కసారి ఇది ఫెయిల్ అయితే ఫైనల్ ఇయర్ వరకు ఈ సబ్జెక్ట్ అలాగే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఇలాంటి మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు మీరు 2 మార్క్స్ పక్కా కంప్లీట్ చేసేసుకోవాలి. ఇప్పుడు 2 మార్క్స్ ప్రతి ఒక్క యూనిట్లో ఉన్న 1 2 3 4 5 యూనిట్స్లో ఉన్న 2 మార్క్స్ మీరు పక్కా కంప్లీట్ చేసేసుకోవాలి. ఎందుకంటే 2 మార్క్స్లోనే ఫార్ములాస్ అన్నీ మెన్షన్ చేసి ఉంటాయి కాబట్టి మీరు లాంగ్ ఆన్సర్లు కూడా మీరు 2 మార్క్స్ ప్రాక్టీస్ చేస్తే మీరు లాంగ్ ఆన్సర్లు కూడా ఈజీగా మీరు చేయగలుగుతారు. సో ఇంకోటి ఏంటంటే క్యాల్సీతో చేసే ఏ వాల్యూ కూడా మీరు వదిలిపెట్టద్దు. క్యాల్సీతో మీరు ఏ ప్రాబ్లం అయితే మీరు సాల్వ్ చేస్తారో అది మీరు అస్సలు వదిలిపెట్టద్దు. మీరు పక్కా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మీరు ఎంతో కొంత మీరు మార్క్స్ స్కోర్ చేసేది ఆ క్యాల్సీ ద్వారా మీరు వాల్యూస్ అనేవి వచ్చేస్తాయి కదా. సో మీరు ఎంతో కొంత మీరు స్కోర్ చేయగలుగుతారు అనమాట. అంటే ఇది యావరేజ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్కి చెప్పేది. సో ఇప్పుడు నేను హైలైట్ చేశాను కదా, మీరు ఇవి చాలా ఇంపార్టెంట్. అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఆధారంగా ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. నేను ఈ హైలైట్ చేసిన వాటిని అయితే మీరు పక్కా ప్రాక్టీస్ చేయండి. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు మ్యాథ్స్తో అంటే మ్యాథ్స్ ఏ సబ్జెక్ట్ అయినా కానివ్వండి, ఏ మ్యాథమెటిక్స్ అయినా సరే మీరు పేపర్స్ మీరు నింపుదామని ట్రై చేయండి. ఎందుకంటే అక్కడ ఎగ్జామినర్కి ఈజీగా అర్థమైపోతుంది ఇప్పుడు ఈ ప్రాబ్లం కరెక్ట్ చేశాడా లేదా అని. ఈజీగా ఒక 2 సెకండ్స్లో మీరు ఓవర్ వ్యూ అంతా చూసేస్తాడు. మీరు ఎన్ని పేపర్లు నింపినంత మాత్రాన అసలు అతను మిమ్మల్ని పాస్ చేయడు. ఎందుకంటే మీరు ఫార్ములాస్ కరెక్ట్ రాయాలి ఫస్ట్ ప్రియారిటీ. ఫార్ములాస్ తర్వాత ఆ ఫార్ములాని క్వశ్చన్లో మనం సబ్స్టిట్యూట్ చేసినామా లేదా అని చూసేసుకోవాలి. సో మీరు ఏం చేయాలంటే ఈ మ్యాట్రిక్స్ అండ్ క్యాలిక్యులస్ మీరు క్లాసెస్ అర్థమయ్యేటట్టు వినాలి ఫస్ట్. ఎందుకంటే ఇవి అర్థం చేసుకుంటేనే వస్తాయి. ఈ మ్యాట్రిసెస్ కానీ ఫస్ట్ యూనిట్, ఈ సెకండ్ యూనిట్ కానీ క్యాలిక్యులస్ కానీ ఇవి మీరు క్లాసెస్ విని లెక్చర్ వీడియోస్ అయినా సరే విని మీరు 2-3 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఎగ్జామ్ హాల్ వరకు మీకు మర్చిపోకుండా మీరు ఉంటారు. అంతేగాని పైన పైన చూసుకుంటూ మీరు నార్మల్గా మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేసి వస్తే మీరు ఫెయిల్ అవుతారు పక్కా. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు యావరేజ్ బిలో యావరేజ్ స్టూడెంట్ అయితే కనుక ఫస్ట్ 2 మార్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకోండి. 2 మార్క్స్ 3 మార్క్స్ అంటే మొత్తం మీరు కంప్లీట్ చేసేసుకుంటే మీరు ఎగ్జామ్ హాల్లో మీరు ఏ టెన్షన్ లేకుండా మీరు ఎగ్జామ్ అనేది ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. సో ఇక్కడ హైలైట్ చేసిన ప్రాబ్లమ్స్ కూడా మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. మీరు డెఫినెట్గా మీ సబ్జెక్ట్ అనేది మీరు క్లియర్ చేయగలుగుతారు. సో మీరు ఇంకా ఏంటంటే ఇప్పుడు మ్యాథ్స్లో చూసేసుకుంటే కనుక మీరు ఫార్ములాస్ నార్మల్గా మీరు ప్రాక్టీస్ చేసుకొని నార్మల్గా అందరు వెళ్తారు. కానీ ఎగ్జామ్ హాల్లో మీరు ఆ ఫార్ములా రాసేసి దానికి ఇంకా కొంచెం ఓవర్ రైటింగ్ లెక్క రాయండి. ఎలా అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఇచ్చాను అనుకుందాం. ఇప్పుడు ఏదైనా ఒక క్వశ్చన్ ఎక్లైన్ ఫామ్ కానీ నార్మల్ ఫామ్ కానీ క్వశ్చన్ ఇచ్చాను అనుకుందాం. అది మీకు ఎంత పర్ఫెక్ట్గా వచ్చో అంతకంటే ఎక్కువ మీరు రాయండి. దానికి సంబంధించిన ఫార్ములాస్ కానీ ఈక్వేషన్స్ కానీ మీరు దానికి కొంచెం ఎక్కువ హైలైట్ చేయండి. ఎక్కువ హైలైట్ చేస్తే కొంచెం నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందని మిమ్మల్ని
కొంచెం అంటే ఫెయిల్ మార్క్స్ వచ్చుంటే కనుక మిమ్మల్ని కొంచెం పాస్ చేయడానికి ట్రై చేస్తాడు. ఎందుకంటే ఎగ్జామినర్ ఎప్పుడైనా సరే మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందా లేదా అని మాత్రమే చెక్ చేస్తాడు. సో ఇదండి మ్యాథ్స్ అండ్ క్యాలిక్యులస్. సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.